మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. కలియుగ వైతాళికుడు శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధి కోసం కడప జిల్లా ప్రొద్దుటూరు నుంచి ఈ 4వసారి పాదయాత్రను ప్రారంభిస్తున్నారు. ఈ పాదయాత్రను తాము నమ్మినటువంటి కలియుగ వైతాళికుడు శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనార్థం కడప జిల్లా ప్రొద్దుటూరు నుంచి తిరుమలకు పాదయాత్ర దాదాపుగా 250 నుంచి 300 కిలోమీటర్లు వస్తుంది. ఇక్కడ నుంచి ప్రతి సంవత్సరము వంగల నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో తిరుమలకు భక్తులు పాదయాత్ర ద్వారా వెళ్తారు. వాళ్ళు తిరుమలకు పాదయాత్ర ద్వారా వెళ్ళడానికి కారణం ఏమిటి అన్న విషయాన్ని భక్తుల మాటల్లోనే మనం తెలుసుకున్నాం. మాది శంకరాపురం. 10 సంవత్సరము 40 నుంచి 50 మంది తిరుమలకు కాలినడకన నడుచుకుంటూ పోతాము. ఏదో కోరిక నెరవేరాలని ఆ దేవుని నమ్మకంతో మేము పోతున్నాము. పొద్దున నుంచి పాదయాత్ర బయలుదేరిపోతున్నాం. నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో దాదాపు మేము 300-400 మంది బయలుదేరిపోతున్నాం. కాంట్రాక్టర్ వంగల నారాయణ రెడ్డి గారు 4వసారి తిరుమలకు పాదయాత్ర చేపట్టడము చాలా సంతోషకరంగా ఉంది. ఈయన నారాయణ గారు ఈ ఆధ్యాత్మికంగా చేయడము ప్రొద్దుటూరు ప్రజలకే కాకుండా ఇతర ప్రజలకు కూడా చాలా మందికి పుణ్య కార్యక్రమం చేస్తున్నాడని మేము చాలా సంతోషిస్తున్నాము. మున్ముందు కూడా ఈయన ప్రతి సంవత్సరము ఈ రోజు 600 మందితో తిరుమల పాదయాత్ర చేపట్టడము 4వసారి చాలా సంతోషకరంగా ఉంది. ప్రొద్దుటూరు ప్రజలకు చాలా ఆనందంగా ఉందని తెలియజేస్తున్నాను. వెంకటేశాయ సుమన్ టీవీ వారికి ప్రత్యేక ధన్యవాదములు. గత 4 ఏళ్ల నుంచిగా మేము తిరుమల పాదయాత్రకు పోతున్నాము. ఇప్పుడే కాదు, దాదాపు 4 ఏళ్ల నుంచి ప్రతి ఒక్కరు దాదాపు 400 మంది పైగా మేము ప్రతి సంవత్సరము తిరుమల పాదయాత్రకి భక్తులతో సహా మేము తీసుకుపోతున్నాము. ఇక్కడ కడప జిల్లా నుంచే కాదు, అనంతపురం, కర్నూలు, వివిధ ప్రాంతాల నుంచి చాలా మంది ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. 13వ తేదీ ఆ రోజు దర్శనము కల్పిస్తున్నారు. దానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నారాయణ రెడ్డి గారికి అలాగే వారి ప్రత్యేక బృందానికి ప్రత్యేక ధన్యవాదం తెలియజేసుకుంటున్నాం. నమస్తే. పాదయాత్ర పోతున్నాం. ఇది 3వసారి దేవుని దగ్గరికి పోతున్నాము. మాది పొద్దుటూరే. శ్రీనివాసపురము. ఈ పాదయాత్ర రెండోసారి. నెహ్రూ రోడ్డు. మా పేరు శ్రీనివాస్ రెడ్డి. మేము గత ఇది 3వ సంవత్సరము పాదయాత్రలో ఈ నారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన వరదాడి గారి ఆధ్వర్యంలో జయప్రదం చేస్తున్నాం. దాదాపు గతంలో ఉండేదానికి ఈసారి ఎక్కువ మంది 600 మంది చూస్తున్నారు. కుక్కలతోటి కాడికి పోయాలి, అక్కడ దాదాపు 1000 మంది దాదాపు బయటకు ఉన్నారు. ఈసారి మాత్రం వసతులు కానీ అన్ని ఏర్పాట్లు బాగున్నాయి. మేము ప్రతి సంవత్సరం 6 రోజులు మించుకొని పోతున్నాం. మేము కడప జిల్లా ప్రొద్దుటూరు నుంచి తిరుమల గడప శ్రీ కలియుగ వైకుంఠ వెంకటేశ్వర స్వామి దర్శనార్థం ప్రొద్దుటూరు నుంచి జరుగుతున్న పాదయాత్ర నుంచి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికే వెళ్ళడానికి అనంతపురం జిల్లా నుంచి కొంతమంది మహిళలు వచ్చారు. వారి మాటల్లో వారు దర్శనానికి వెళ్తున్నటువంటి వారి అనుభవాన్ని మనం కనుక్కుందాం. నమస్కారం. తాడపత్రి నుంచి వచ్చినాము. అనంతపురం జిల్లా తక్కలపల్లె. 2వసారి పాదయాత్ర నారాయణ రెడ్డి అన్న గారు చెప్పినారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర లక్ష్మీ వెంకటేశ్వర స్వామి గోవింద శ్రీనివాస పాదయాత్ర చేస్తున్న మాది తక్కలపల్లి, పుట్టూరు మండలం, అనంతపురం జిల్లా. మేము ఇక్కడికి రాబట్టి 2 సంవత్సరాలు నారాయణ రెడ్డి తరఫున వస్తున్నాము. బంక చిన్నాయపల్లి. ఈ సంవత్సరమే మేము వస్తున్నాము. తిరుమలకు నారాయణ రెడ్డి తరఫున వస్తున్నాము. అందరికీ నమస్కారము. వంగల నారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో తిరుమలకు 4వసారి పాదయాత్ర ప్రొద్దుటూరు నుంచి గత 4 సంవత్సరాలుగా వరుసగా పాదయాత్ర చేస్తూ ఉన్నారు. ఆ క్రమంలో ఇది 4వసారి పాదయాత్ర ప్రారంభమవుతోంది. ఈరోజు ఈ పాదయాత్ర వల్ల ఈ 50 మంది జనానికి, ఈ భక్తులకు అందరికీ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి గారి ఆశీస్సులుతో భక్తి ప్రపత్తులు వర్ధిల్లాలని, పెంపొందాలని, వీళ్ళ పాదయాత్ర అడుగుడున్న వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని, ఈ పాదయాత్ర విజయవంతం అవ్వాలని, తద్వారా వీరికి, వీరి కుటుంబాలకు, ప్రొద్దుటూరు ప్రజానీకానికి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అనుగ్రహింపబడాలని కోరుకుంటూ ఈ పాదయాత్ర విజయవంతం అవ్వాలని
మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ భగవంతుని ప్రార్థన చేస్తున్నాను. థ్యాంక్ యూ. గత 4-5 సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరము దాదాపుగా 300, 400, 500 మందితో ప్రతి సంవత్సరము పాదయాత్ర ద్వారా వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం జరుగుతుంది. అదే నేపథ్యంలో ఈ సంవత్సరం కూడా నారాయణ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో అతని యొక్క బ్యాచ్ ఉన్నారు చాలా మంది. వాళ్ళంతా కూడా చాలా ఇంట్రెస్ట్ గా ఉత్సాహంగా ముందుకొచ్చి పాదయాత్ర ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మనం కొనసాగించాలా అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ సంవత్సరం దాదాపుగా 500 మంది భక్తులతో పాదయాత్ర ఈ రోజు నుంచి చేపట్టడం జరుగుతా ఉంది. తిరుమల పాదయాత్ర నారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో 4వసారి ఏర్పాటు చేయడం జరిగింది. గత 3 సార్లు కూడా నారాయణ రెడ్డి గారి పాదయాత్రలో ఎటువంటి ఆటంకం లేకుండా ప్రజలందరూ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అది దారింబడి జరిగే కష్టాలు నేను ఒక రోజు వాళ్ళంబడి పోయి చూసినాను. చాలా కష్టతరమైంది. ఇక ముందు 400-500 మంది ఉంటే 5-6 కిలోమీటర్ల దూరంలో అందరూ నడుస్తూ ఉంటారు. ఏ ఒక్కరు మిస్ కాకుండా వీళ్ళు ఒక టీం ఉంటది. ఒక బైక్ లో అటు ఇటు తిరుగుతా ఎవరు మిస్ కాకుండా అందరు చేరినారో లేదని ఇలా చివరి వరకు గమనిస్తూ ఈ పాదయాత్రను గత 3 సార్లు విజయవంతంగా పూర్తి చేశారు. ఈసారి కూడా ఆయన పాదయాత్ర విజయవంతంగా పూర్తయి ప్రొద్దుటూరు ప్రజలు ఆయు ఆరోగ్యాలు సుఖ సంతోషాలతో ఉండాలని ఈ పాదయాత్ర ప్రధాన ఉద్దేశము. ఆయన గతంలో మాకు ఎప్పుడు చెప్పేవాడు, ఇలా చేస్తే మనతో పాటు అందరికి కూడా మంచి జరుగుతుంది అని చెప్పేవాడు. కాబట్టి ఈ పాదయాత్రను అందరినీ విజయవంతం చేయవలసిందిగా అందరినీ కోరుకుంటూ, ఈ పాదయాత్రకు మన స్థానిక శాసనసభ్యుడు ఉల్లారెడ్డి గారు ఈ నెల 12వ తేదీ కావాల్సిన వాళ్ళకు దర్శనం ఏర్పాట్లు కూడా ముందు వీళ్ళపై మాట్లాడి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే కొందరు ఆన్లైన్ లో కూడా బుక్ చేస్తున్నారు. వీటన్నింటినీ వీళ్ళు పర్యవేక్షిస్తూ అక్కడ భక్తులందరూ సక్రమంగా దారి మరి ఎటువంటి ఇబ్బంది లేకుండా తిరుమల చేరుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కడప జిల్లా ప్రొద్దుటూరు ప్రజల కోసము అందరూ ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో ఉండాలనే ఉద్దేశంతో వంగల నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ఈ రోజు దాదాపు 500 మంది తిరుమల పాదయాత్రను ఈ రోజు బయలుదేరి 12వ తేదీ తిరుమల చేరుకునే విధంగా ఏర్పాట్లు చేసుకున్నాము. అక్కడికి వెళ్ళడానికి మధ్యలో ఎటువంటి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రతి ఒక్క ఏర్పాటు చేసిన తర్వాతనే 500 మంది భక్తులతో పాదయాత్ర మేము ప్రారంభించాము అని మనకు సుమన్ టీవీ వారికి పాదయాత్ర చేసేటువంటి వారు తెలియజేశారు. కెమెరామెన్ మహేష్ తో సురేష్.